హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇదైతే లాస్ట్ వీడియోది కంటిన్యూషన్ వ్లాగ్. గృహప్రవేశం వీడియో పెట్టాను కదా, దాని తర్వాత కంటిన్యూషన్ అనమాట ఇది. అక్కడ నుంచి ఇంటికి రాగానే ఇంకా మార్నింగ్ 9:30కి అలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చారు హిందూపురం నుంచి వీళ్ళు. సో ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ బట్టలతో స్టార్ట్ చేశారనమాట. ఇంకా నేను ఎలా ప్యాక్ చేయించుకున్నాను, చిన్న చిన్న టిప్స్ అనేవి ఒకసారి చెప్పేస్తాను. ఏంటంటే ఫస్ట్ మనమైతే వాల్యుబుల్ థింగ్స్ తీసి పెట్టేసుకోవాలి హ్యాండ్ బ్యాగ్లో, కానీ మీతో పాటు ఏదైతే తీసుకెళ్తారో అవి. నేనైతే ఇక్కడ వెండి కుంకుమ బరిని మర్చిపోయాను. గంధం గిన్నె, కుంకుమ బరిని కాదు, అది ఎత్తి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. అస్సలు మర్చిపోవద్దండి, ఎందుకంటే వాళ్ళు బై మిస్టేక్ ఎక్కడెడితే అక్కడ వేసేస్తారు. ఎట్లున్నట్టు అట్లే తీసి బాక్సెస్లో పెట్టేస్తారనమాట. మళ్ళీ మనం వెతుక్కోవడం కష్టము. వాళ్ళు తీస్తారని కాదు, మళ్ళీ మనకి ఎక్కడ పోయిందో అని అదొక టెన్షను. సో ఫస్ట్ అయితే అలాంటివి జ్యువెలరీ కానివ్వండి, వెండివి అండ్ డబ్బులు ఏమన్నా ఉంటే తీసి పెట్టేసుకోవాలి, వాళ్ళే చెప్తారు స్టార్టింగ్లో. సో అది అయిపోయాక ఇంకా నేనైతే మామూలుగా విడివిడిగా ఉంటాయి కదా కొన్ని థింగ్స్, ఈ క్రీమ్స్ కానివ్వండి, మేకప్వి, జ్యువెలరీ అండ్ పిల్లలవి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, మన స్పెట్స్ కానివ్వండి, అట్లా చిన్న చిన్నవి థింగ్స్ అన్నీ కూడా నేను కొన్ని సంచుల్లో ప్యాక్ చేసేసాను. ముందే సంచిలో పెట్టేసి ముడేసేసి పెట్టేశాను అనమాట. ఎందుకంటే అవి అటు ఇటు పోకుండా ఒక దగ్గరే ఉంటే సర్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి అట్లా చేశానమాట. అండ్ పిల్లల రూమ్లో కూడా సేమ్, అక్కడ కూడా విడిగా కొన్ని మెడల్స్ అవి ఇవి షీల్డ్స్ అవి ఉంటే అన్ని సంచుల్లో సర్దేశాను. సో అవి బట్టల మధ్యలో పెట్టించేసాను, ఎందుకంటే ఏమన్నా పగిలిపోయేటివి ఉన్నా కూడా పగలకుండా జాగ్రత్తగా ఉంటాయి అనేసి. అండ్ బాక్సెస్ వచ్చేసి మా ఇంట్లో కొన్ని బాక్సులు ఉన్నాయి, లాస్ట్ టైం తెచ్చాం కదా, అవి ఎత్తిపెట్టాను అలాగే నేను కొన్ని, అంటే పట్టినన్ని, మిగతావి ఎర్రగడ్డలోకి వేసేసాను. సో ఆ బాక్సెస్ కూడా యూస్ చేసుకున్నాము, ఎందుకంటే మనకు ఒక బాక్స్ తగినట్టే కదా. సో తర్వాత వచ్చేసి నేను క్లాత్స్ ఏవైతే పైన బాక్సెస్ పైన కింద ఉంటుంది కదా, మళ్ళీ రివర్స్లో తెచ్చి వాళ్ళు పెట్టేయకుండా నేను వచ్చేసి అప్ సైడ్ అని చెప్పి పైన ఏది కిందేది అనేది రాసుకున్నాను. లైక్ క్లోత్స్ అప్ సైడ్, కిచెన్ థింగ్స్ అప్ సైడ్ అనేది రాసుకున్నాను. అండ్ కిచెన్ ఐటమ్స్, క్లోత్స్ కన్ఫ్యూజ్ కాకుండా మనము బెడ్రూమ్లో క్లోత్స్, అట్లాగా కిచెన్లో కిచెన్ ఐటమ్స్ పెట్టి చేసుకుందాం అనేసి నేను అట్లా పైన స్కెచ్ పెన్తో రాసేసుకున్నాను. అదనమాట. ఇంకా కిచెన్ వచ్చేసి అన్ని బాక్సెస్లోనే పెట్టి చేశాను. పింగాణి ఇవి కొన్ని గ్లాసెస్ ఉంటే అవి మటుకు బబుల్ ర్యాప్ చేశారు. అండ్ ట్రాలీస్లో కూడా బట్టలు పెట్టి చేశాను ఖాళీగా ఎందుకనేసి. అండ్ ఇవైతే చిన్న చిన్న టిప్స్ అండి, నాకు తెలిసినవి నేను చెప్తున్నాను అంతే. మీకు ఇంకేమైనా తెలిసినా షేర్ చేయండి. అండ్ లాస్ట్ వీడియో కమెంట్ బాక్స్లో వచ్చేసి ఒకరు అడిగారు నన్ను, అక్క క్లోత్స్ శారీస్లో మూట కట్టే పద్ధతి తెలుసా మీకు అనేసి అడిగారు. మామూలుగా అయితే మనం ఓన్గా షిఫ్ట్ చేసుకుంటే కనుక అట్లా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు పిలిపించాం కాబట్టి వాళ్ళే బాక్సెస్లో ప్యాక్ చేపించేశారు. శారీస్లో ఎలాగంటే మనం శారీ కానీ లేదంటే బెడ్షీట్స్ కానీ ఉంటాయి కదా, దాంట్లో బట్టలన్నీ పెట్టేసుకొని 4 సైడ్స్ నుంచి ముడేసేసుకుంటే ఈజీగా ఎత్తుకెళ్ళిపోవచ్చు. ఓన్ వెహికల్స్లో అయితే అన్ని బట్టలన్నీ ఒకేసారి ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా చెప్పారనమాట. అక్క నేను చెప్తాను, మీరు చెప్తారా అని అడిగారు. సో చెప్పానండి, శృతిశ్రీ అనుకుంటా పేరు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ బాక్సెస్లో పెట్టేశారు. ఇంకా హాల్కి వచ్చేస్తే స్పీకర్స్ అండ్ టీవీ ఇవన్నీ విప్పి ప్యాక్ చేస్తున్నారు. అండ్ డిష్ ప్యూరిఫైయర్ కూడా విప్పాలి. ఆల్ ఓవర్ ఇండియా అంటే మీరు అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ వాళ్ళని సెట్ చేసుకొని వస్తారా పన్ను వాళ్ళని? ఓకే, అదే మళ్ళీ దూరం అయితే అక్కడి నుంచి మళ్ళీ రావాలంటే కష్టం కదా, హిందూపూర్ నుంచి అందరు రావాలంటే లోపల ఉంటా చేస్తారు. వచ్చేసి హిందూపూర్ వచ్చేసి 2 ఏళ్ళు అయింది, బెంగళూరులో ఉండబట్టి మన 2012లో వీళ్ళు వచ్చేసి హిందూపూర్ అండి, హరి ప్యాకర్స్ అండ్ మూవర్స్ నేమ్.
మేము లోకల్లో మడకసిరాలో ఇంకో 2 ప్యాకర్స్ అండ్ మోర్స్లో మాట్లాడాము. వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ రేట్ చెప్పారు అసలు చాలా. అందుకనేసి వీళ్ళే రీజనబుల్గా చెప్పారనమాట. బాగా ప్యాకింగ్ కూడా బాగా చేశారు. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ నేను కొన్ని థింగ్స్ కార్లో తీసుకెళ్తానని చెప్పాను, అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా అవి, అండ్ వెజిటేబుల్స్ కొన్ని ఉంటే అవి కార్లో తీసుకొచ్చేస్తామని చెప్తే లోపల ఇంకా వీళ్ళు వ్యాన్లో పెట్టించేస్తున్నారు మంచాలు ఇవన్నీ. మాకేంటంటే మంచాలు చేపించామన్నమాట ఇవి షిమోగాలో ఉన్నప్పుడు. ఇట్లా షిఫ్ట్ అయ్యేటప్పుడు కాళ్ళు విప్పేసి ఈజీగా ఎత్తుకెళ్ళిపోవచ్చు. వాళ్ళు కూడా అదే అన్నారు, మీ మంచాలు బాగున్నాయి మేడం, ఇట్లా షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈజీగా పెట్టేసేయచ్చు, ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది అనేసి. ఆఫ్టర్నూన్ 1:30 అలా అయిందనమాట. అంతా అయ్యే లోపల ఇంకా మేము కూడా ఇంట్లో కొన్ని కొంచెం అట్లా చిమ్మేసి అంతా చెత్తబుట్లో వేసేసి కింద పెట్టాము. ఎందుకంటే చెత్తబండి పొద్దునే వచ్చేసింది, అది వేసేకి అవ్వలేదన్నమాట. కింద పెట్టాము, ఆంటీ వాళ్ళు కూడా లేరు, చూసి వేస్తారని అక్కడే పెట్టేసి వచ్చాము. ఇంకా లంచ్ కూడా బయటే తినేసామన్నమాట. 2 అయిపోయింది. ఇంకా వండలేం కదా, షిఫ్టింగ్ అప్పుడు ఎట్లా ఉంటుందో తెలిసిందే. ఇల్లు షిఫ్టింగ్ అంటే చిన్న తలనొప్పి కాదండి మాకు, అట్లా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇంకా ఏం చేయలేం, అట్లా కలిసి వస్తుంది. సో ఇంకా ఇంట్లోకి అయితే తెప్పించేస్తున్నాను అన్నీ. క్లోత్స్ బెడ్రూమ్లో 2 బెడ్రూమ్లో, కిచెన్లో పెట్టించేసాను. అండ్ వీళ్ళు అన్లోడింగ్ కూడా చేస్తున్నారండి. ఏంటంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, ఇవేంటంటే వాళ్ళు బెడ్షీట్లు కట్టారు కదా వాళ్ళవి, సో అవి వాళ్ళు కంపల్సరీ విప్పి వాళ్ళు తీసుకెళ్తారు. సో అవన్నీ అన్లోడింగ్ చేసి ఫ్రిడ్జ్ కూడా పెట్టించేశారు. అండ్ మంచాలు కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తారంట. లాస్ట్ టైం షిమోగాలో ఉన్నప్పుడైతే వాళ్ళు ఏం చేయలేదండి, జస్ట్ పాగడ ఇంట్లో తెచ్చి పెట్టేశారు. అవి కూడా ఎట్లా పడితే అట్లా పెట్టారు, ఒకే రూమ్లో అన్నీ పెట్టేశారు, తిరగడానికి కూడా ప్లేస్ లేదు, అట్లా పెట్టారనమాట. ఎందుకంటే మేము లేము అప్పుడు, వేరే వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళని పెట్టిపిమ్మని చెప్పాము, కానీ వాళ్ళు సరిగ్గా పెట్టించలేదన్నమాట. అందుకే మనం ఉండి మన పని దగ్గరగా ఉండి చేసుకునేది అది వేరు సాటిస్ఫాక్షను. మనకు ఎలా కావాలో అలా పెట్టించుకుంటాము. సో నేనైతే ఇలా ఎక్కడొక్కడ పెట్టించేసుకున్నాను. ఇంకా మంచాలు కూడా వాళ్ళే ఫిక్స్ చేసేసారు. మంచాలు కొంచెం కష్టం ఫిక్స్ చేయడము. పోయినసారి అయితే మా వారు చాలా కష్టపడ్డారు అసలు, దాదాపు 3-4 గంటలు వాటి దగ్గర అయిపోయింది. ఈరోజేమో వీళ్ళే ఫిక్స్ చేస్తున్నారు అన్నమాట. ఇది ఒక బెనిఫిట్, అన్నీ ఫిక్స్ చేసేసారు. ఇంకా బట్టలు, కిచెన్ సామాన్లు నేను సర్దించుకోవాలి. అది కూడా నేను ఒక్కదాన్నే అవ్వదండి. ఇది ఒక కాలునొప్పి ఒకటి ఉంది కదా, వంగితే చాలు వచ్చేస్తుంది, ఎక్కువ వంగితే చాలు. ఇంక అందుకనేసి ఒక పని మనిషిని పెట్టుకొని సర్దించుకుందాం అనుకుంటున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చే ముందే పాగడలో ఉన్నప్పుడే ఇంట్లో ఏమేమి ఉన్నాయో వేస్ట్ అంతా తీసేసి పడేసేసాను. ఇంక ఇక్కడ పడేసేటివి ఏమీ లేవు, అన్నీ క్లీన్గానే వచ్చాయి అనుకుంటున్నాను. ఇంక సర్దేటప్పుడు చూడాలి. ఇదంతా సర్దడానికి ఒక వారం అయితే పడుతుంది, అంతా సెట్ అవ్వడానికి. చూడాలి మరి ఎన్ని రోజులకి అవుతుందో. చెరుగాడు సైకిల్ సైడ్ చక్రాలు వంగిపోయినాయి అని చెప్పి తీయమని 3 రోజుల నుంచి గోల పెడుతున్నాడండి. ఎట్టకేళ్ళకి వాళ్ళ నాన్న చేతి తీపించుకుంటున్నాడు. ఇప్పుడు చక్రాలు లేకుండా తొక్కుతాడో లేదో చూడాలి. ఇంకేం చేయలేం, అట్టే నేర్చుకోవాల్సిందే కదా చెర్రీ. పెద్ద సైకిల్ తొక్కలే అంటే అదేమో వంగిపోయా. సరే తొక్కు చూస్తా. ఫస్ట్ అయితే పడిపోయాడు, అంటే బ్యాలెన్స్ చేయలేకపోయాడు అనమాట. తర్వాత కొంచెం అటు ఇటు వంకులు తిరిగింది, అయినా కానీ కంట్రోల్ చేసేసాడు హ్యాండిల్. ఊర్లో మామూలుగా తొక్కడండి, చిన్న సైకిల్ ఉంది, ఊరికెళ్తే ఇంకా అదే పని వీడికి, తొక్కుతాడు. అది కొంచెం అలవాటైంది కాబట్టి బ్యాలెన్స్ చేసి నేర్చేసుకున్నాడు. ఆ రోజే తొక్కి బాగా గ్రిప్ వచ్చేసింది, చక్రాలు సైడ్ చక్రాలు లేకపోయినా కూడా. అండ్ టర్నింగ్ తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఒక 2 డేస్లో సెట్ అయిపోయాడు. తర్వాత ఇప్పుడు బాగా తొక్కుతున్నాడు. ఖ్యాతికి రావట్లేదు సైకిల్ తొక్కడము, దానికి నేర్పించాలి. ఖ్యాతి అయితే అసలు భయపడిపోతుంది. ఎంతైనా అబ్బాయిలే అండి, ఎట్లయినా నేర్చేసుకుంటారు కదా అసలు. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మంచాలు వెయిట్ ప్లేస్లో అవి పెట్టేశారు వాళ్ళు.
ఇంకా వెళ్ళిపోయారనమాట. తర్వాత ఇంకా సర్దుకోవాలి ఇల్లు. ఆ వ్లాగ్ కూడా వస్తుందండి ఎలా సర్దుకున్నాను అనేసి, ఇల్లంతా చూపిస్తాను ఒకసారి. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.